వావ్, ఇంటి నుంచి ఫోన్. స్వప్నే అయి ఉంటుంది. నేను వచ్చి అరగంటైనా కాలేదు, ఇంతలోనే ఫోన్ చేసిందంటే తనకి నా మీద ఎంత ఇష్టమో చూసావా? హలో హలో, స్వప్న, నువ్వేనా? నేను చెప్పలేదు, స్వప్నే నా కోసమే. చెప్పు స్వప్న. మీకు నాకు చెప్పు స్వప్న. అది ఇవాళ లంచ్ నేనే ప్రిపేర్ చేస్తున్నాను. భోజనంలోకి మీకేం ఇష్టమో తెలుసుకుందామని. ఏంటి స్వప్న, నువ్వు నాకు ఏమి ఇష్టమో తెలుసుకోవాలని ఫోన్ చేసావా? థ్యాంక్ యూ స్వప్న. మీ ఇష్టం ఏంటో చెప్తే. నా ఇష్టం ఏంటో నీకు తెలీదా? నీ ఇష్టమే నా ఇష్టం. నీ చేతులతో నువ్వేం చేసినా నాకు అమృతంలాగే ఉంటుంది. గురుడు విరహంతో వేగిపోతున్నట్టున్నాడు. కథని ముందుకు నడిపించడానికి ఇదే కరెక్ట్ టైం. ఏం కావాలంటున్నారో అడుగు. చెప్పడం లేదు, నీ ఇష్టమే నా ఇష్టం అంటున్నారు. అలా అన్నారంటే స్ట్రాంగ్గా మనసులో ఫిక్స్ అయిపోయినట్టే. ఫిక్స్ అయిపోవడమా? దేనికి? ఛ! ఇది కూడా చెప్పాలా? కర్మ. స్వప్న, ఆడది మగాణ్ణి గెలుచుకోవాలి అంటే కమ్మటి భోజనంతో మొదలు పెట్టాలి అన్నారు. కమాన్, మాట్లాడు. హలో హలో స్వప్న, చెప్పండి. చెప్పాను కదా, నువ్వేం చేసినా నాకు ఓకే. మరి మీరు లంచ్కి ఎన్ని గంటలకు వస్తారు? నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రెక్కలు కట్టుకొని వచ్చి వాలిపోతాను, సరేనా? 1 గంటకి రమ్మని చెప్పు. 1 గంటకి రండి. 12:30కి వస్తాను. ఎనీ అబ్జెక్షన్? ఆహా, మీ ఇష్టం. ఓకే, బాయ్. చూసావారా, ఇవాళ స్వప్న నా కోసం స్పెషల్గా లంచ్ ప్రిపేర్ చేస్తుందట. తలుచుకుంటేనే నోరు ఊరిపోతుంది. ఐఎమ్ సో లక్కీ. ఇప్పుడు ఏం చేయను? నీ ఇష్టమే నా ఇష్టం అన్నాడు కదా. నీ ఇష్టాన్నంతా కూరల్లో కూర్చి వండి పెట్టు. గురుడు ఫ్లాట్ అయిపోతాడు. వెళ్ళు, రా. అటు విరహానికి ఇటు మొహమాటానికి వంతెన వెయ్యాలి. పూల వంతెన కాదు, దీని బతుకుని చీల్చి ముక్కలు చేసే కత్తుల వంతెనని వెయ్యాలి. వేస్తాను. ఓకే కళ్యాణ్, వస్తాను. బాయ్. బాయ్. అన్నీ రెడీ చేసావా? వెరీ గుడ్. ఇప్పుడు పని చెయ్యి. ఇంకేం చెయ్యాలి? ఫోన్ చేసి చెప్పమ్మా. ఎందుకు? సంతోషిస్తాడమ్మా నేను రెడీ అని చెప్తే. అదే, అన్నీ రెడీ, త్వరగా వచ్చేయండి అని ఫోన్ చేసి చెప్పు. స్వప్న, ఇంత కష్టపడి అన్నీ ప్రిపేర్ చేసావు. ఇప్పుడు ఒక ఫోన్ కొట్టావనుకో, రెక్కలు కట్టుకుని ఎగురొస్తాడు. నా వల్ల కాదు. స్వప్న,
నేనేం చెప్తే అది చేస్తానన్నావు కదా మధ్యలో చిన్నపిల్లలాగా ఈ కంగారేంటి రా మాట్లాడదు గాని ఉమ్. మళ్ళీ స్వప్న అయి ఉంటుంది. హలో స్వప్న, నేనే. ఇవాళేంటి ఫోన్ల మీద ఫోన్లు? అది ఏది? నాకు తెలుసు, నాతో మాట్లాడాలనిపించి ఫోన్ చేశావు అంతే కదూ? మరి ఓహో, నేను మాట్లాడుతుంటే వినాలనిపించి ఫోన్ చేశావు కదూ? ఏంటి స్వప్న అన్నిటికీ ఆహా ఊహు? ఎందుకు ఆ కంగారు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అంతా చెప్పేశాయి, వినడానికి నేను రెడీ. అది వంట అయిపోయింది, త్వరగా రండి. ఓ, అన్నీ రెడీ అన్నమాట. ఉమ్, ఓకే, సరిగ్గా 1 గంటకల్లా వచ్చేస్తాను. ఉమ్. స్వప్న, ఇన్నాళ్ల నుంచి మన మధ్య దోబూచులాడుతున్న బిడియపు తెరలో ఈ రోజుతో తొలగిపోవాలి. ఇద్దరం కలిసి తనివి తీరా మనసు విప్పి మాట్లాడుకోవాలి. వెరీ గుడ్. ఇక నేను బయలుదేరుతాను. సౌందర్య, వెళ్ళిపోతావా? వెళ్ళిపోక మీ ఇద్దరి మధ్య పానకుల్లో పుడకలాగా నేనెందుకమ్మా? అది కాదు. అరే కంగారెందుకు? వచ్చేది కళ్యాణే కదా. ఇదిగో ఈ చీర మార్చుకుని నువ్వు కూడా ఫ్రెష్గా రెడీ అవ్వు. కళ్యాణ్ రాగానే చిరునవ్వుతో పలకరించు. వండిన పదార్థాలన్నిటినీ కొసరి కొసరి వడ్డించు. ఇంట్లో మీరిద్దరే. ఆంటీ ఇప్పట్లో రాదు. కావలసినంత ఏకాంతం. ఎంజాయ్. హ, సౌందర్య, ఏంటా మాటలు? అరే తప్పే ఉంది. రొమాంటిక్ మూమెంట్స్ ని షేర్ చేసుకోవటానికి ఇదే గోల్డెన్ ఆపర్చునిటీ. నువ్వేం మాట్లాడుతున్నావు? స్వీట్ చేశాను కానీ ఈ రొమాంటిక్ మూమెంట్ ఏంటి? చెప్పవేంటి? నాకేం అర్థం కావట్లేదు. స్వప్న, నీకర్థం కాకపోతేనే బందర్ లడ్డూలా నువ్వెదురుగా కనిపిస్తుంటే ఏకాంతంలో ఏం చెయ్యాలో కళ్యాణ్కి బాగా తెలుసులే. సౌందర్య, ఎంజాయ్. బాయ్. సౌందర్య ఆగు. సౌందర్య ఆగు, నా మాట విన్. సౌందర్య, నువ్వు వెళ్ళొద్దు. తప్పమ్మా, ఇద్దరి మధ్య మూడో మనిషుంటే మూడే ఉండదు. అందుకే బాయ్. సౌందర్య, నా మాట విన్. సౌందర్య ప్లీజ్ వెళ్ళకు. సౌందర్య, సౌందర్య నాకు చాలా భయం వేస్తోంది. ఉండు. బాయ్. సౌందర్య, స్వప్న, చెప్పు. ఏంటి చెప్పేది? పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావేంటి? నా కాళ్ళు చేతిలో ఆడడం లేదు. కొత్త కదా, అలాగే ఉంటుంది. అలవాటైపోతే మజా అనిపిస్తుంది. ఏమో, అదంతా నాకు తెలీదు. నువ్వు అర్జెంటుగా వచ్చేసాయి. తప్పకుండా వస్తాను. లంచ్ అవర్ అయ్యాక, కళ్యాణ్ వెళ్ళిపోయాక. నీ ముచ్చట్లన్నీ వినడానికి తప్పకుండా వస్తాను. బాయ్. సౌందర్య, ఏకాంతం. పెళ్ళైన ఓ ఆడదానికి, అసలు పెళ్లి కాని ఓ మగాడికి మధ్య ఏ అడ్డు లేని ఏకాంతం. సింధు, నువ్వా? నేనే. ఎక్కడి నుంచి? నీ ఫేస్ ని కొద్దిగా టర్నింగ్ ఇచ్చుకొని చూడు, నీ ఎదురుగానే ఉంటాను. ఇది ఇక్కడేం చేస్తుంది? చూద్దాం.
హే సింధు. హాయ్. హాయ్. ఎక్కడికే ఒంటరిగా బయలుదేరా? షాపింగ్కి. షాపింగ్కా? ఏం కొనాలి? తాళి. ఏంటి? తాళి, మంగళసూత్రం, మాంగళ్యం. ఎందుకు? ఎందుకేంటి? బావ చేత నా మెళ్ళో కట్టించుకోవద్దా? హ్మ్, ఏమో అనుకున్నాను. దీనికి బాగానే ఎక్కింది బావ పిచ్చి. ఏంటి, దీనికి బావ పిచ్చి ముదిరిపోయిందనుకుంటున్నావు కదూ? చచా, అలాంటిదేం లేదే. ఉన్నా సరే నేనింతే సౌందర్య. బావా బావా బావా, తెల్లారి లేస్తే చాలు నాకు నా బావ గురించి తప్ప ఇంకే ఆలోచన రాదు. చెప్పు సౌందర్య, నా బావ దగ్గరికి నన్ను చేరుస్తావు కదూ? మ్మ్. తప్పకుండా చేరుస్తాను, మెంటల్ హాస్పిటల్లో. సౌందర్య, ఇప్పుడు నువ్వు మా బావ ఇంట్లో నుంచో వస్తున్నావు కదూ? అవును. ఏ? అదే, ఆ చుప్పనాతి మొహాంది ఏం చేస్తుంది చెప్పవేంటి? ఆ, 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 ఒంటరిగా ఎదురు చూస్తోంది. ఎందుకు? కళ్యాణ్ రాక కోసం. ఆ? ఆ సౌందర్య, ఇది అన్యాయం, తొండి, మోసం. బావతో నా పెళ్లి జరిపిస్తానని చెప్పి ఇప్పుడు దాంతో ఏకాంతంగా నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను. పిచ్చి సింధు, నేనెవర్నే? నీ ప్రాణ స్నేహితురాల్ని. కోరి కోరి నీకన్యాయం చేస్తానా? అన్యాయం కాకపోతే మరేంటిది? యాసిడ్ టెస్ట్, అగ్ని పరీక్ష. అంటే సింధు, మీ బావకి అందంగా కనిపించే స్వప్న మీద మోజు పెరగాలి, ఇష్టం పెరగాలి, ప్రేమ పెరగాలి, నమ్మకం పెరగాలి, కోరిక కూడా పెరగాలి. పెరిగితే? పెరిగితేనే కదా ఫైనల్గా విరిగేది. అంటే ఎన్ని సినిమాల్లో చూడలేదు సింధు, మగాడికి తను ఇష్టపడ్డ ఆడదాని మీద పంచ ప్రాణాలు. అంటే మోజు, ఇష్టం, ప్రేమ, నమ్మకం, కోరిక. అది నిజమే అనుకో, కానీ ఈలోగానే వాళ్ళిద్దరి మధ్య ఏకాంతంలో. మ్మ్హ్మ్. మీ బావకి అంత సీన్ లేదు. ఇదిగో, మా బావని ఏమైనా అన్నావంటే చూడు. అది కాదు సింధు, నువ్వే చెప్పు. మీ బావని ఏకాంతంలో నువ్వెన్నిసార్లు కలవలేదు? నీతో కొంచెమైనా రొమాంటిక్గా మాట్లాడా? అట్లీస్ట్ ఒక్కసారైనా నిన్ను టచ్ చేశాడా? ఉహుం. మా బావ అలాంటి వాడేం కాదు, బంగారం, 24 క్యారెట్స్. తెలుసా నీకు? ఆ బంగారాన్ని చెడగొట్టడానికేనే నేను నీ ప్లాన్ వేసింది. దాని పాతివ్రత్యానికి, నీ బావ బ్రహ్మచర్యానికి అక్కడ పరీక్షని పెట్టానే, అగ్ని పరీక్ష. ఏంటి స్వప్న, నా కోసమే వెయిటింగా? వడ్డించేసాయి. 2 minutes హ్యాండ్ వాష్ చేసుకొస్తాను. వావ్, అన్నీ నాకు ఇష్టమైన ఐటమ్స్ చేసావే. అంటే నీ ఇష్టాలు నా ఇష్టాలు సేమ్ టు సేమ్ అన్నమాట. స్వప్న, అసలు ఇదంతా తినండి. ఓకే ఓకే ఓకే, తింటూ మాట్లాడతాను.
స్వప్న, నా డైరీలో ఒక్కరోజు అని ఈ రోజు గురించి ప్రత్యేకంగా రాసుకోవాలి. ఎందుకంటే ఇవాళ అన్నీ స్వీట్ మెమరీసే. వదలండి. సారీ స్వప్న. నీ పర్మిషన్ లేకుండా నిన్ను ముట్టుకున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఫస్ట్ టైం ఎందుకు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక రామ్, అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. అవును, ఓపెనింగ్ చేయడానికి డాక్టర్ కళ్యాణ్ గారు ఇంకా రాలేదేంటి? ఈ పాటికి వచ్చేస్తుంటాడు. ఏంటి రామ్, ఫ్యాక్టరీని మళ్ళీ ప్రారంభిస్తున్నామని నేను మన వర్కర్స్ ఎంతో హ్యాపీగా ఉంటే ఓనర్వి నువ్వేంటి ఇలా డల్గా కనిపిస్తున్నావు? ఏం లేదు రామ్, నువ్విలా ఉంటే కళ్యాణ్ ఏమనుకుంటాడు? ప్రారంభోత్సవానికి పిలిచి నువ్వు హ్యాపీగా కనిపించకపోతే ఫీల్ అవుడు. చూడు రామ్, మనసులో బాధలు దిగుళ్ళు ఎన్నున్నా ఇలాంటప్పుడే సంతోషంగా కనిపించాలి. కెప్టెన్వి నువ్వు ఉత్సాహంగా ఉంటేనే కదా నీ టీం వాళ్ళం మేమందరూ హ్యాపీగా పనిచేసేది. మా బాగా చెప్పారు. అక్షర లక్షలు విలువ చేసే మాట. ప్రస్తుతానికి మన దగ్గర అంత డబ్బులు లేవు కాబట్టి ఇప్పుడు కంగ్రాట్స్ తో సరిపెట్టుకుందాం బావా. గోవిందం, నువ్వు ఏంటి బావా, నువ్వు పిలవపోతే నేను రానుకున్నావా? నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నావా? అది కాదు గోవిందం, ఏదో అప్పులు చేసి ఈ ఫ్యాక్టరీని. తెలుసు బావా, నాకు అన్నీ తెలుసు. ఇన్నాళ్ళకి నువ్వు రూట్లో పట్టడం గల కారణం, ఆర్థికంగా నువ్వు నిలబట్టడం గల కారణం ఎవరో తెలుసు. అందుకే అంత మంచి స్నేహితుడిని చూద్దామని నువ్వు పిలవపోయి నేను వచ్చేసాను. సారీ బావా. బావా సారీ ఏంటి, మన ఇద్దరం ఎవరం? బావా బామర్దలం.
స్వప్న ఇప్పుడు చెప్పు డార్లింగ్ నీ కాబోయే శ్రీవారి ముచ్చట్లన్నీ. నీ వల్లే ఇదంతా జరిగింది.